Question. Next. So how the normal labor will start? So manaki labor anedi ela start avutundi? How the fetus know, lekapothe how the mother will know. So manaki ela ee contractions anevi start avutundi? So is it voluntary? These are involuntary. So mari ఏ విధంగా మనకి లేబర్ పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతుంది, లేబర్ ఆన్సెట్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది, how it starts అంటే, so there are some theories to explain how this labor occurs. And the exact reason ante it is unknown, but whatever theories which we are assuming enti ante like mechanical factors and hormonal factors, especially endocrinal factors and neurological factors. Okay, so theories and causes of onset of labor major ga manaki లేబర్ అనేది జరగడానికి ఏదైతే థియరీస్ ఉన్నాయో ఏంటి అవి, మెకానికల్ ఫ్యాక్టర్స్, హార్మోనల్ ఫ్యాక్టర్స్ అండ్ న్యూరలాజికల్ ఫ్యాక్టర్స్. ఓకే, సో కాజెస్ ఆఫ్ ఆన్సెట్ ఆఫ్ లేబర్ మనకి ఎగ్జాక్ట్ కాజెస్ అన్నోన్. యాజ్ ఐ సెడ్ మనకి ఎగ్జాక్ట్గా లేబర్ ఇలా స్టార్ట్ అవుతుంది అని చెప్పడానికి కాజ్ అనేది వి డోంట్ నో, అన్నోన్. బట్ సో దేర్ ఆర్ హార్మోనల్ ఫ్యాక్టర్స్, మెకానికల్ ఫ్యాక్టర్స్ అండ్ న్యూరలాజికల్ ఫ్యాక్టర్స్. ఇక్కడ మనకి హార్మోనల్ ఫ్యాక్టర్స్ మేజర్గా ఏ హార్మోన్ విల్ ఎఫెక్ట్ అంటే, ఎస్పెషల్లీ మనకి డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ మొత్తం కూడా సో డామినెంట్ హార్మోన్ ఏంటి, ప్రొజెస్ట్రాన్. డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ ఇక్కడ డామినెంట్ హార్మోన్ వచ్చేసి ప్రొజెస్ట్రాన్. సో ఇక్కడ మనకి డ్యూరింగ్ ద లేబర్ అంటే లేబర్ ఆన్సెట్ స్టార్ట్ అయ్యే టైంకి ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ ఏమవుతాయి, డ్రాప్ అయిపోతాయి. ఓకే, సో ప్రొజెస్ట్రాన్ విత్డ్రాల్ అంటారు, ప్రొజెస్ట్రాన్ విత్డ్రాల్ థియరీ. ఓకే, ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ అన్ని తగ్గిపోయి ఇక్కడ ఈస్ట్రోజన్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ప్రెగ్నెన్సీ మొత్తం who was dominated, progesterone was dominated. సో ఇక్కడ మనకి లేబర్కి వచ్చేసరికి who is dominating, ఈస్ట్రోజన్ ఈజ్ డామినేటింగ్. సో ఇప్పటివరకు ప్రొజెస్ట్రాన్ డామినేట్ చేస్తే సో లేబర్ స్టార్ట్ అయ్యేసరికి ప్రొజెస్ట్రాన్ లెవెల్ తగ్గించి ఈస్ట్రోజన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే, సో నాట్ ఓన్లీ ఈస్ట్రోజన్, ఇక్కడ మనకి ఈస్ట్రోజన్ ఏం చేస్తుందంటే ప్రోస్టాగ్లాండిన్స్ రిలీజ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకే, ఇట్ స్టిమ్యులేట్స్ టు రిలీజ్ ద ప్రోస్టాగ్లాండిన్స్ అండ్ ఈవెన్ మనకి పోస్టీరియర్ పిట్యూటరీ గ్లాండ్ నుంచి, ఓకే, ఎప్పుడైతే మనకి లేబర్ ఆన్సెట్ స్టార్ట్ అవుతుందో హైపోథలామస్ నుంచి ఓకే ఇన్ఫర్మేషన్ అని మేజర్గా మనకి హైపోథలామస్ ఏం చేస్తుందంటే పోస్టీరియర్ పిట్యూటరీని స్టిమ్యులేట్ చేస్తుంది. సో పోస్టీరియర్ పిట్యూటరీ ఏం చేస్తుంది, ఆక్సిటోసిన్ని రిలీజ్ చేస్తుంది. సో వాట్ ద పోస్టీరియర్ పిట్యూటరీ విల్ డూ, ఇట్ విల్ రిలీజ్ ఆక్సిటోసిన్. ఓకే, సో ఫార్మేషన్ ఆఫ్ ఆక్సిటోసిన్ రిసెప్టార్స్ ఇన్ యూట్రైన్ మజిల్స్ బై ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఈస్ట్రోజన్. ఓకే, సో విచ్ యాక్ట్ విత్ ప్రోస్టాగ్లాండిన్ సెక్రెషన్ ఫ్రమ్ ద డెసిడ్యువా. సో ఈస్ట్రోజన్ ఏం చేస్తుంది అంటే ప్రోస్టాగ్లాండిన్ ని డెసిడ్యువా నుంచి ఫామ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఎమోషనల్ అండ్ ఫిజికల్ స్ట్రెస్ స్టిమ్యులేట్స్ హైపోథలామస్. సో మదర్ కి అంటే యాజ్ ద ఫీటస్ గ్రోయింగ్ అండ్ యూట్రస్ ఎంత అయితే మనకి స్ట్రెచ్ అయిందో ఓవర్ గా, సో దట్ మే లీడ్ టు అంటే దట్ మే గివ్స్ స్ట్రెస్ ఓకే టు ద ఫిజికల్ టు ద మదర్. Physical stress, it will give the physical stress to the mother. The emotional and physical stress stimulates hypothalamus. Emotional and physical stress will stimulate the hypothalamus to release oxytocin, which will trigger the uterine contraction. Okay, మనకి ఇది ఏం చేస్తుంది, uterine contractions ని ట్రిగర్ చేస్తుంది అనమాట. ఓకే, సో మేజర్ గా ఏం జరుగుతుందంటే యూ హ్యావ్ టు రిమెంబర్ ఎస్పెషల్లీ హౌ ద ఆన్సెట్ ఆఫ్ లేబర్ అంటే మనకి లేబర్ అనేది ఏ విధంగా స్టార్ట్ అవుతుంది. సో లేబర్ ఎలా స్టార్ట్ అవుతుందంటే సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మొత్తం ప్రొజెస్ట్రాన్ విల్ డామినేట్. ఓకే, సో ఎండ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే మనకి ఆన్సెట్ ఆఫ్ లేబర్ స్టార్ట్ అవుతుందో ప్రొజెస్ట్రాన్ అనేది విత్డ్రా అయిపోతుంది, ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ విల్ డ్రాప్. ఓకే, ఎప్పుడైతే ప్రొజెస్ట్రాన్ లెవెల్ డ్రాప్ అవుతుందో ఇక్కడ ఈస్ట్రోజన్ విల్ టేక్ ఓవర్. ఓకే, ప్రెగ్నెన్సీలోనేమో ప్రొజెస్ట్రాన్ విల్ టేక్ ఓవర్ ద ఫంక్షన్, ఇక్కడికి వచ్చేసరికి ఈస్ట్రోజన్ అనేది మనకి స్టిమ్యులేట్ అయ్యి ఈస్ట్రోజన్ అనే ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈస్ట్రోజన్ ఏం చేస్తుంది అంటే డెసిడ్యువల్ సెల్స్ ని కూడా స్టిమ్యులేట్ చేస్తుంది. ఓకే, దానివల్ల మనకి ప్రోస్టాగ్లాండిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో వాట్ డూ మీన్ బై డెసిడ్యువా, డెసిడ్యువా అంటే ఎండోమెట్రియం డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ. ఓకే, సో ఎండోమెట్రియం నుంచి మనకి ఏం జరుగుతుంది, ప్రోస్టాగ్లాండిన్ ఈ ఆల్ఫా అండ్ E2 అనేవి మనకి రిలీజ్ అవుతాయి. సో ఈ ప్రోస్టాగ్లాండిన్స్ ఎందుకు అంటే సో టు హేజన్ అంటే మనకి లేబర్ ప్రాసెస్ అనేది జరగడానికి ఈ ప్రోస్టాగ్లాండిన్ అనేవి యూజ్ అవుతుంది. సో అంతేకాకుండా మనకి హైపోథలామస్ కూడా స్టిమ్యులేట్ అయ్యి పోస్టీరియర్ పిట్యూటరీ నుంచి ఆక్సిటోసిన్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఆక్సిటోసిన్ ఏం చేస్తుంది, యూట్రైన్ కంట్రాక్షన్స్ కి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఇవి హార్మోనల్ ఫ్యాక్టర్స్. కమింగ్ టు ద మెకానికల్ ఫ్యాక్టర్స్, ద ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ప్రెజెంటింగ్ పార్ట్. మెకానికల్ ఫ్యాక్టర్స్ లో మేజర్ గా ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ద ఫీటల్ పార్ట్. ఓకే, ఏదైతే ప్రెషర్ అనేది ఇక్కడ వస్తుందో ఫీటల్ పార్ట్స్ నుంచి సో దానివల్ల ఏం జరుగుతుందంటే ఫర్దర్ గా ప్రెజెంటింగ్ పార్ట్ ద సర్విక్స్ ఇనిషియేట్స్ యూట్రైన్ కంట్రాక్షన్స్. ఇక్కడ ఫీటల్ పార్ట్స్ అనేవి మనకి ప్రెషర్ ఇవ్వడం వల్ల సర్విక్స్ పైన
సో ఇంకా మనకి ఇంక్రీజ్ యూట్రైన్ కంట్రాక్షన్స్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫర్గ్యూసన్ రిఫ్లెక్స్ అంట. సో ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఫర్గ్యూసన్ రిఫ్లెక్స్. సో రైట్ డౌన్ దిస్ ఇస్ ఫర్గ్యూసన్ రిఫ్లెక్స్. ఓకే, ఫర్గ్యూసన్ రిఫ్లెక్స్ అంటే ఏంటంటే మనకి ఫీటల్ హెడ్ అనేది సర్విక్స్ ని పుష్ చేయడం వల్ల మనకి ఇంకా కంట్రాక్షన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అనమాట. ఓకే, సో ఫీటల్ ప్రెజెంటింగ్ పార్ట్ అంటే ఎస్పెషల్లీ ఫీటల్ ప్రెజెంటింగ్ పార్ట్ ఏముండొచ్చు, హెడ్, ఫీటల్ హెడ్. ఓకే, ఈ ఫీటల్ హెడ్ అనేది సర్విక్స్ పైన ప్రెషర్ ఇవ్వడం వల్ల సో ఇంకా ఇట్ ఇంక్రీజెస్ ఫర్దర్ ఇంకా ఎక్కువ కంట్రాక్షన్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ ఫర్గ్యూసన్ రిఫ్లెక్స్. ఓకే, సో మెకానికల్ ఫ్యాక్టర్స్ లో ఎగ్జాక్ట్ గా మనకి మెకానికల్ ఫ్యాక్టర్స్ లో pressure exerted by the fetal part, fetal presenting part, especially fetal head will give pressure over the cervix. So that pressure will increase further and ఇంకా uterine contractions ని increase చేయడానికి మనకి యూజ్ అవుతుంది. మెకానికల్ ఫ్యాక్టర్స్ లో మేజర్ గా ఓవర్ స్ట్రెచింగ్ ఆఫ్ ద యూట్రస్, ఓవర్ స్ట్రెచింగ్ ఆఫ్ ద యూట్రస్. ఓకే, సో ఓవర్ స్ట్రెచింగ్ ఆఫ్ ద యూట్రస్ and pressure of the presenting part on the lower segment. Okay, mechanical factors lo major reason enante ikkada over stretching. Okay, over stretching of the uterus and pressure of the presenting part. Okay, manaki uterus anedi over ga stretch avadam valla pressure of the presenting part over the cervix leda lower uterine segment, din valla manaki mechanical stimulation jarigi increases uterine activity. Mechanical factor lo em jarugutundi, over stretching of the uterus. సో అందుకే మనకి ఇఫ్ యూ సీ ఓవర్ స్ట్రెచింగ్ అయితే కూడా మనకి నార్మల్ లేబర్ స్టార్ట్ అవుతుంది అని చెప్పడానికి ఒక రీజన్. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రామియాస్ ఉంది అనుకున్నాం. సో ఇక్కడ మనకి ఎక్సెస్గా ఫ్లూయిడ్ అనేది ఉండడం వల్ల, ఎక్సెస్ ఫ్లూయిడ్ అనేది అక్యుములేట్ అయి ఉండడం వల్ల, ఎస్పెషల్లీ పాలీహైడ్రామియాస్, వాట్ హ్యాపెన్స్, ఇక్కడ టర్మ్ కంటే ముందే ప్రీ టర్మ్ లేబర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, బిఫోర్ ద టర్మ్ ఓన్లీ దేర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ ద నార్మల్ లేబర్. ఓకే, సో బిఫోర్ ద టర్మ్ ఓన్లీ దేర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ నార్మల్ లేబర్. మెకానికల్గా ఏంటంటే మనకి ఓవర్ స్ట్రెచింగ్ ఆఫ్ ద యూట్రస్ మే లీడ్ టు హ్యావ్ ద ప్రెషర్. ఓకే, దీనివల్ల మనకి మెకానికల్గా ఇది ప్రెషర్ ఇస్తుంది. సో అపార్ట్ ఫ్రమ్ దస్ ఇట్ ఇంక్రీజెస్ యూట్రైన్ యాక్టివిటీ. నెక్స్ట్ హార్మోనల్ ఫ్యాక్టర్స్. ఓకే, మెకానికల్ ఫ్యాక్టర్స్ ఏమో ఓవర్ స్ట్రెచింగ్. సో ఎగ్జాంపుల్ వచ్చి హైడ్రామియాస్ కానీ మల్టిపుల్ ఫీటస్ అంటే మల్టిపుల్ ప్రెగ్నెన్సీలో కూడా మనకి టర్మ్ కంటే ముందే డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది బికాస్ ఆఫ్ ఓవర్ స్ట్రెచింగ్. నెక్స్ట్ హార్మోనల్ ఫ్యాక్టర్స్. ఇక్కడ మనకి ఫీటో ప్లసెంటల్ కాంట్రిబ్యూషన్. ఇక్కడ నాట్ ఓన్లీ ప్లసెంటల్ హార్మోన్స్ అనేవి మదర్ సైడ్ నుంచే కాకుండా ఫీటల్ హార్మోన్స్ కూడా మనకి కొన్ని లేబర్ ఆన్సెట్ స్టార్ట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఏంటవి అంటే హార్మోనల్ ఫ్యాక్టర్స్, ఫీటో ప్లసెంటల్ కాంట్రిబ్యూషన్. ఇక్కడ కాస్కేడ్ ఆఫ్ ఈవెంట్స్ యాక్టివేట్స్ ద ఫీటల్ హైపోథలామిక్ పిట్యూటరీ. ఇక్కడ మెటర్నల్ హైపోథలామస్ పిట్యూటరీ కాకుండా ఫీటల్ హైపోథలామిక్ పిట్యూటరీ అండ్ అడ్రినల్. ఓకే, సో ఫీటస్ కి సంబంధించి హైపోథలామస్ స్టిమ్యులేట్ అవుతుంది, అడ్రినల్ గ్లాండ్ కూడా ఫీటల్ అడ్రినల్ గ్లాండ్, ఫీటల్ పిట్యూటరీ గ్లాండ్ కూడా స్టిమ్యులేట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఫీటల్ అడ్రినల్ గ్లాండ్ ఆల్సో విల్ స్టిమ్యులేట్. యూ కెన్ సీ హార్మోనల్ ఫ్యాక్టర్స్ ఎస్పెషల్లీ fetal hypothalamus will release CRH. Okay, cortisol releasing hormones, corticotrophin releasing hormones, ACTH. Fetal adrenal gland will release. Okay, so ఇక్కడ మనకి fetal adrenal glands కూడా stimulate అవుతాయి. You can see fetal hypothalamic pituitary adrenal axis. Fetal hypothalamic pituitary adrenal axis stimulate prior onset of labor, ACTH. Okay, so దీని వల్ల ఏం జరుగుతుంది అంటే fetal adrenal activity అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. సో మనకి నార్మల్ లేబర్ స్టార్ట్ అవ్వాలి అంటే సో దేర్ షుడ్ బి సమ్ ఫ్యాక్టర్స్. ఓకే, మెకానికల్ ఫ్యాక్టర్స్ విల్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ హార్మోనల్ ఫ్యాక్టర్స్ విల్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ న్యూరలాజికల్ ఫ్యాక్టర్స్ ఆల్సో విల్ ఇన్ఫ్లుయెన్స్. ఓకే, మెకానికల్ ఫ్యాక్టర్స్లో మేజర్గా ఓవర్ స్ట్రెచింగ్. ఓకే, ఓవర్ స్ట్రెచింగ్ ఆఫ్ ద యూట్రస్ అండ్ ఈవెన్ ద ప్రెజెంటింగ్ పార్ట్ ఇచ్చే ప్రెషర్ ఓవర్ ద లోవర్ యూట్రైన్ సెగ్మెంట్. సో లోవర్ యూట్రైన్ సెగ్మెంట్ పైన ఫీటల్ హెడ్ ఇచ్చే ప్రెషర్కి అండ్ ఓవర్ స్ట్రెచింగ్, ఇవి రెండు కూడా మనకి మెకానికల్ ఫ్యాక్టర్స్. ఓకే, సో కమింగ్ టు ద హార్మోనల్ ఫ్యాక్టర్స్. ఈ హార్మోనల్ ఫ్యాక్టర్స్లో మెటర్నల్ నుంచి ప్లస్
ప్లెసెంటా నుంచి అండ్ ఫీటస్ నుంచి కూడా మనకి హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతుంది అనమాట లేబర్ అనేది స్టార్ట్ అవ్వడానికి. ఓకే, సో ఇక్కడ ఫీటస్ ఏం చేస్తుంది, ఫీటస్ ఎలా హెల్ప్ చేస్తుంది అంటే, సో ఫీటస్ ఎస్పెషల్లీ ఫీటస్ హైపోథలామస్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది. ఫస్ట్ ఇనిషియల్ గా ఫీటస్ లో హైపోథలామస్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది. సో ఈ హైపోథలామస్ అనేది స్టిమ్యులేట్ పిట్యూటరీ గ్లాండ్ ని ప్లస్ అడ్రినల్ గ్లాండ్ ని బోత్ ఇట్ స్టిమ్యులేట్స్. సో దీనివల్ల మనకి ఏం చేస్తుందంటే ఇట్ రిలీజెస్ కార్టికోట్రాఫిన్ రిలీజింగ్ హార్మోన్ సిఆర్హెచ్. ఓకే, కార్టిజాల్ రిలీజింగ్ హార్మోన్ లేదా కార్టికోట్రాఫిన్ రిలీజింగ్ హార్మోన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. కార్టికోట్రాఫిన్ రిలీజింగ్ హార్మోన్ సిఆర్హెచ్ ని రిలీజ్ చేస్తుంది. ఫస్ట్ మనకి ఫీటస్ హైపోథలామస్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది. లేటర్ it will work on pituitary and adrenal gland of the fetus. Okay, it will release and it will increase. It will release and levels will be increased. CRH. Okay, corticotrophic releasing hormone. The corticotrophin releasing hormones will increase. It release of adrenocorticotropic hormone. Okay, so దీని వల్ల ఏం జరుగుతుంది, ACTH ఇంక్రీజ్ అయినప్పుడు ఫీటల్ అడ్రినల్ యాక్టివిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఫీటల్ అడ్రినల్ యాక్టివిటీ విల్ ఇంక్రీజ్. ఓకే, సో ఎప్పుడైతే ఫీటల్ అడ్రినల్ యాక్టివిటీ ఇంక్రీజ్ అవుతుందో సో కార్టిజాల్ లెవెల్స్ ఆల్సో విల్ బి ఇంక్రీజ్డ్. ఓకే, కార్టిజాల్ సెక్రెషన్ ఫ్రమ్ ద ఫీటల్ అడ్రినల్ ఆల్సో. అంటే ఓవరాల్ గా మనకి ఇక్కడ ఏం ఇంక్రీజ్ అవుతుంది, కార్టిజాల్. కార్టిజాల్ అనేది ఏంటి, స్టిరాయిడ్. కార్టిజాల్ అంటే ఏంటి, స్టిరాయిడ్. సో ఇది మనకి ఓవరాల్ గా చెప్పాలంటే ఫీటస్ ఫస్ట్ మనకి ఫీటస్ లో ఉన్న హైపోథలామస్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది. సో స్టిమ్యులేట్ అయ్యి అడ్రినల్ గ్లాండ్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. సో దానివల్ల మనకి కార్టికోట్రాఫిన్ రిలీజింగ్ హార్మోన్ వస్తుంది, ACTH రిలీజ్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఓవరాల్ గా కార్టిజాల్ అనేది రిలీజ్ అవుతుంది. అంటే ఫీటస్ నుంచి కార్టిజాల్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, ఇంక్రీజ్ ప్రొడక్షన్ ఆఫ్ ఈస్ట్రోజన్ అండ్ ప్రోస్టాగ్లాండిన్ ఫ్రమ్ ద ప్లెసెంటా. సో ఇప్పుడు మనకి యూట్రైన్ కంట్రాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఫీటల్ కార్టిజాల్ ఇంక్రీజ్ అయిందో ఇట్ ఇంక్రీజెస్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఈస్ట్రోజన్ అండ్ ప్రోస్టాగ్లాండిన్ ఫ్రమ్ ద ప్లెసెంటా. సో ఫీటస్ నుంచి మనకి కార్టిజాల్ రిలీజ్ అయినప్పుడు ప్లెసెంటా ఏం చేస్తుంది అంటే ఇట్ రిలీజెస్ మోర్ ఈస్ట్రోజన్ అండ్ మోర్ ప్రోస్టాగ్లాండిన్స్. ఓకే, సో దానివల్ల ఏం జరుగుతుంది అంటే యూట్రైన్ కంట్రాక్షన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. నెక్స్ట్ హార్మోనల్ ఫ్యాక్టర్స్ లో మనకి ఈస్ట్రోజన్. సో హౌ దిస్ ఈస్ట్రోజన్ విల్ హెల్ప్, సో మోడ్ ఆఫ్ యాక్షన్. ఈస్ట్రోజన్ మెయిన్ గా ఏం చేస్తుందంటే ఇట్ స్టిమ్యులేట్స్ టు రిలీజ్ ఆక్సిటోసిన్ ఫ్రమ్ ద మెటర్నల్ పిట్యూటరీ. సో మదర్ పిట్యూటరీ అంటే పోస్టీరియర్ పిట్యూటరీ గ్లాండ్ నుంచి ఆక్సిటోసిన్ రిలీజ్ అయ్యే విధంగా స్టిమ్యులేట్ చేస్తుంది. ఇట్ ప్రమోట్స్ సింథసిస్ ఆఫ్ రిసెప్టార్స్ ఫర్ ఆక్సిటోసిన్ ఇన్ ద మయోమెట్రియం అండ్ డెసిడ్యువా. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తుంది, ప్రమోట్స్ సింథసిస్ ఆఫ్ రిసెప్టార్స్ ఫర్ ఆక్సిటోసిన్ ఇన్ ద myometrium and decidua. Next, it increases the excitability of myometrial cell membrane and it increases prostaglandin synthesis. So overall ga manaki estrogen anedi em panlu chestundante it releases oxytocin from the maternal pituitary and major ga manaki contractions ni increase cheyadaniki. Okay, so myometrium nunchi contractions increase cheyadaniki help chestundi plus prostaglandin synthesis ki kuda manaki estrogen anedi use avutundi. So try to remember estrogen major ga it stimulates to release oxytocin from the maternal pituitary and promotes synthesis for receptor for oxytocin and even it increases the prostaglandin synthesis, increase excitability of myometrial cells. So ivanni kuda functions of estrogen theory. Okay, next hormonal factors manaki like during pregnancy it inhibits myometrial contraction. Okay, so actually ga manaki estrogen em chestundante during pregnancy myometrial contraction inhibition during pregnancy it inhibits myometrial contraction. ఒకవేళ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ మనకి మయోమెట్రియల్ కంట్రాక్షన్స్ ఉంటే ఏమవుతుంది, సో లేబర్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి సో ఈస్ట్రోజన్ అనేది ఏం చేస్తుంది, ఇనిషియల్ గా మనకి ప్రివెంట్ చేస్తుంది మయోమెట్రియల్ కంట్రాక్షన్ రాకుండా. బట్ ఇన్ ద లేట్ ప్రెగ్నెన్సీ డ్యూ టు ఫీటల్ ప్రొడక్షన్ ఆఫ్ డిహైడ్రో pionandrosterone sulfate and cortisol inhibit the conversion of fetal pregnenolone or progesterone. Okay, decreases progesterone synthesis. So manaki ikkada progesterone synthesis taggipoyi. Okay, so ikkada fetal production of pregnenolone and progesterone. So ivanni kuda manaki em chestayi major ga ante progesterone level taggipoyi. Okay, so estrogen level anedi increase avutundi. Decrease progesterone synthesis. Overall ga manaki hormones lo em jarugutundi, progesterone level. So you just try to remember,
సో మనకి ప్రొజెస్ట్రాన్ లెవెల్ తగ్గిపోతుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ విత్డ్రాల్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్ అంటే ఈస్ట్రోజన్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది, ప్రొజెస్ట్రాన్ లెవెల్ తగ్గుతుంది. ఫీటస్ కూడా మనకి ఆన్సెట్ ఆఫ్ లేబర్కి హెల్ప్ చేస్తుంది. సో ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అంటే ఫస్ట్ మనకి హైపోథలామస్ అనేది స్టిమ్యులేట్ అయ్యి పిట్యూటరీని అడ్రినల్ని స్టిమ్యులేట్ చేస్తుంది. సో దానివల్ల మనకి ఎడ్రినో కార్టికోట్రోఫిన్ రిలీజింగ్ హార్మోన్ రిలీజ్ అయ్యి కార్టిజాల్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ కార్టిజాల్ రిలీజ్ అవ్వడం వల్ల మనకి ఫీటల్ కార్టిజాల్ రిలీజ్ అవ్వడం వల్ల సో మదర్ ప్లసెంటా నుంచి మనకి ఫర్దర్గా ఈస్ట్రోజన్ అనేది అండ్ ప్రోస్టాగ్లాండిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఈస్ట్రోజన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ప్రొజెస్ట్రాన్ లెవెల్ అనేది తగ్గిపోతుంది. సో ప్రొజెస్ట్రాన్ విత్డ్రా అవుతుంది డ్యూరింగ్ ద లేబర్. సో దీనివల్ల మనకి ఎప్పుడైతే ఈస్ట్రోజన్ లెవెల్స్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ లెవెల్ ఆల్టరేషన్ అవుతుందో అంటే ప్రొజెస్ట్రాన్ తగ్గి ఈస్ట్రోజన్ పెరిగింది అంటే ఆటోమేటిక్గా మనకి యూట్రైన్ కంట్రాక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఓకే, సో హార్మోనల్ థియరీ కంటిన్యూస్. దీంట్లో మనకి increased prostaglandin from the placenta, fetal membranes, residual cells and myometrium. It enhances gap junction and increase of oxytocin receptors in the residua. ఇక్కడ మనకి హార్మోన్స్ లో ప్రోస్టాగ్లాండిన్స్ ఏం చేస్తాయి? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మెనీ టైమ్స్ మనకి ప్రోస్టాగ్లాండిన్స్ గురించి వీటిలో రావచ్చు. ఆల్ఫా అండ్ E2 prostaglandins will help in the normal labor. Okay, increased prostaglandin. So ఈ prostaglandin from where do we get? From the placenta, from the fetal membranes and residual cells and from the myometrium. So prostaglandins ni increase cheyadaniki, so how they will synthesize ante estrogen stimulation valla manaki prostaglandin synthesis anedi start avutundi. Okay, increased prostaglandin from the placenta, from the fetal membranes and from the residual cells and myometrium. It enhances gap junction. ఇది ఏం చేస్తుంది? ఆ గ్యాప్ జంక్షన్ ని ఇంక్రీజ్ చేస్తుంది and increases the oxytocin receptors in the residua. Okay, so major ga prostaglandin em chestundi? Enhances gap junction, increase of oxytocin receptors in the residua. So oxytocin receptors ante manaki posterior pituitary nunchi oxytocin anedi release ayindi. Okay, ikkada oxytocin receptors ni increase chestundi. Residua lo manaki gap junction ni enhance chesi increases oxytocin receptors in the residua. సో రెసిడ్యూ అంటే ఎండోమెట్రియంలో ఆక్సిటోసిన్ రిసీవ్ చేసుకుంటుంది అనమాట. ఓకే, ఇంక్రీజ్ ఆక్సిటోసిన్ రిసెప్టార్స్ ఇన్ ద రెసిడ్యూ. సో ఇక్కడ మనకి దీనివల్ల ఏం జరుగుతుందంటే మయోమెట్రియల్ కంట్రాక్టైల్ సిస్టమ్. ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అంటే సో మయోమెట్రియం అనేది కంట్రాక్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఓవరాల్గా మనకి లైక్ టు హ్యావ్ ద నార్మల్ లేబర్ అంటే మనకి నార్మల్ లేబర్ జరగాలి అంటే సో దేర్ షుడ్ బి సమ్ ఫ్యాక్టర్స్. వాట్ ఆర్ దోస్ ఫ్యాక్టర్స్? Mechanical factors, hormonal factors and neurological factors. Okay, mechanical factors lo especially overstretching of the uterus may lead to the contractions. Okay, so even presenting part give the pressure over the lower uterine segment which causes the contractions. This is about mechanical. So coming to the hormonal. So hormonal especially progesterone level anedi fall down అయిపోయి estrogen level అనేది increase అవుతుంది. ఈ ఈస్ట్రోజన్ ఏం చేస్తుంది అంటే ప్రోస్టాగ్లాండిన్స్ ని కూడా సింథసైజ్ చేస్తుంది, అంటే ప్రోస్టాగ్లాండిన్స్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఓకే, సో ఈస్ట్రోజన్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. ప్రోస్టాగ్లాండిన్స్ ఆల్సో విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ ద లేబర్ మెకానిజం, అంటే ఆన్సెట్ ఆఫ్ లేబర్ కి ఇది యూజ్ అవుతుంది. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఫీటస్ కూడా మనకి హెల్ప్ చేస్తుంది. సో ఫీటస్ ఏం చేస్తుంది అంటే ఫీటస్ యొక్క హైపోథలామస్ అనేది పిట్యూటరీని అడ్రినల్ని స్టిమ్యులేట్ చేస్తుంది. సో దానివల్ల మనకి కార్టిజాల్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ కార్టిజాల్ ఫీటస్ నుంచి రిలీజ్ అవ్వడం వల్ల సో మదర్లో మనకి రెసిడ్యూా నుంచి ఎస్పెషల్లీ ప్లెసెంటా నుంచి విల్ గెట్ ద ఈస్ట్రోజన్ అండ్ ఈవెన్ విల్ గెట్ ద ప్రోస్టాగ్లాండిన్స్. ఇవన్నీ కూడా మనకి ఆన్సెట్ ఆఫ్ లేబర్కి యూజ్ అవుతాయి అన్నమాట. దీస్ ఆర్ ద హార్మోన్స్. సో ప్రోస్టాగ్లాండిన్ సింథసిస్ ఈజ్ ట్రిగర్డ్ బై. సో ప్రోస్టాగ్లాండిన్ సింథసిస్ అనేది ఎట్లా ట్రిగర్ అంటే ఎలా ఇంక్రీజ్ అవుతుంది? ప్రోస్టాగ్లాండిన్ సింథసిస్ ఈజ్ ట్రిగర్డ్ బై రైజ్ ఇన్ ఈస్ట్రోజన్ లెవెల్. ఓకే, ఈస్ట్రోజన్ లెవెల్ ఇంక్రీజ్ అయినప్పుడు ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ప్రోస్టాగ్లాండిన్ సింథసిస్ అంటే సింథసిస్ అంటే ప్రోస్టాగ్లాండిన్ ఫార్మేషన్. సో ఈ ప్రోస్టాగ్లాండిన్ ఫార్మేషన్ అనేది ఎలా ఇంక్రీజ్ అవుతుంది అంటే రైజ్ ఇన్ ఈస్ట్రోజన్ లెవెల్. ఓకే, గ్లూకోకార్టికాయిడ్స్, మెకానికల్ స్ట్రెచింగ్ ఇన్ లేట్ ప్రెగ్నెన్సీ, ఇంక్రీజ్ ఇన్ సైటోకైన్స్. సో ఏ ఫ్యాక్టర్స్ తోటి మనకి ప్రోస్టాగ్లాండిన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి? ఈస్ట్రోజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఒక పాయింట్. రెండోది గ్లూకోకార్టికాయిడ్స్. యూజువల్గా మనకి కార్టికాయిడ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఫ్రమ్ ద ఫీటస్, కార్టిజాల్. ఓకే, అండ్ మెకానికల్ స్ట్రెచింగ్ ఇన్ లేట్ ప్రెగ్నెన్సీ. సో ఓవర్ స్ట్రెచింగ్ ఆఫ్ ద uterus
అండ్ ఇంక్రీజింగ్ ఇన్ సైటోకైన్స్. సో ఇవన్నీ జరిగినప్పుడు మనకి ప్రోస్టాగ్లాండిన్ సింథసిస్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. నెక్స్ట్ ఈవెన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, ఓకే, సో కొన్నిసార్లు మనకి ఆ లేబర్ అనేది ముందే స్టార్ట్ అయిపోతుంది. అంటే సో లైక్ ఏ కండిషన్లు, ఇన్ఫెక్షన్ అండ్ వజైనల్ ఎగ్జామినేషన్, రప్చర్ ఆఫ్ ద మెంబ్రెయిన్స్. సో ఈ రప్చర్ ఆఫ్ ద మెంబ్రెయిన్స్, ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా మనకి లేబర్ అనేది ఆన్సర్ స్టార్ట్ అయిపోతుంది. దిస్ ఈజ్ అబౌట్ ప్రోస్టాగ్లాండిన్ సింథసిస్. నెక్స్ట్ కమింగ్ టు ద ఆక్సిటోసిన్ థియరీ. సో ఆక్సిటోసిన్ రిసెప్టార్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద యుట్రస్. ఆక్సిటోసిన్ రిసెప్టార్స్ ఎక్కడ ఉన్నాయి? దీస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద యుట్రస్, ఎస్పెషల్లీ ఇన్ ద మయోమెట్రియం. ఓకే, it promotes the release of prostaglandin from the decidua. So vaginal examination and amniotomy cause rise in the maternal plasma oxytocin level. So మనకి ఎప్పుడైతే uterine contractions increase కావాలో, many of the times what we do, so by doing the vaginal examination, కొన్నిసార్లు ఏంటంటే amniotomy, AROM చేస్తాం to speed up the delivery. ఓకే, డెలివరీ ప్రాసెస్ అనేది మనకి హేజన్ స్పీడ్ అవ్వడానికి మనం ఏం చేస్తాం, కొన్నిసార్లు ఆర్టిఫిషియల్ రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్, AROM చేస్తాం. ఓకే, సో ఇక్కడ AROM వల్ల, AROM అండ్ ఫర్గ్యూసన్ రిఫ్లెక్స్, ఐ టోల్డ్ యూ. ఫర్గ్యూసన్ రిఫ్లెక్స్ అంటే ఏంటంటే ఫీటల్ హెడ్ అనేది గివ్స్ ప్రెషర్ ఓవర్, ఫీటల్ హెడ్ లేదా ఫీటల్ పార్ట్స్ విల్ గివ్ ప్రెషర్ ఓవర్ ద సర్విక్స్. ఓకే, సో దట్ విల్ ఎన్హాన్సెస్ uterine contractions. దట్ ఈస్ కాల్డ్ ఫర్గ్యూసన్ రిఫ్లెక్స్. సో యూ కెన్ సీ ప్రెగ్నెన్సీలో మనకి మెయింటెనెన్స్, యూజువల్గా ప్రెగ్నెన్సీ ఈజ్ మెయింటైన్డ్ బై ద ప్రొజెస్ట్రాన్. సో డ్యూరింగ్ ద లేబర్ ఎస్పెషల్లీ మనకి CRH, ఓకే, కార్టికోట్రోఫిన్ రిలీజింగ్ హార్మోన్, ప్రోస్టాగ్లాండిన్స్, ఈస్ట్రోజన్, సో ఆల్ దిస్ విల్ బి ఇంక్రీజ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ లేబర్. సో ప్రెగ్నెన్సీ టైంలోనేమో మనకి ప్రొజెస్ట్రాన్ ఇంక్రీజ్ అవుతుంది. సో డ్యూరింగ్ ద లేబర్ టైం ఆక్సిటోసిన్, uterine contractions, cervical ripening by the relaxin. ఓకే, సో బై ద రిలాక్సిన్, cervical ripening, ఈస్ట్రోజన్ ఏం చేస్తుంది, CRH, ప్రోస్టాగ్లాండిన్, uterine contraction, oxytocin. So all these are related to labor. Okay, so progesterone, cervical rigidity, uterine quiescence, pregnancy maintenance by the progesterone. Next, neurological factors. So till now, to have the normal labor and the onset of the normal labor ki, so what are the factors? Mechanical and hormonal, neurological. So till now we have seen about mechanical and hormonal factors. Now coming to the neurological factors. So labor may also be initiated. సో లేబర్ అనేది మనకి ఇనిషియేటెడ్ త్రూ ద నర్వ్ పాత్వేస్. ఓకే, సో లేబర్ అనేది మనకి న్యూరలాజికల్ నర్వ్ పాత్వేస్ నుంచి కూడా ఉంటుంది. సో ఏ విధంగా అంటే లైక్ ఆల్ఫా అండ్ బీటా అడ్రినర్జిక్ రిసెప్టార్స్, మన బాడీలో ఉన్న ఆల్ఫా అండ్ బీటా అడ్రినర్జిక్ రిసెప్టార్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద మయోమెట్రియం. సో మయోమెట్రియం లోపల ఏదైతే నర్వ్ సప్లై ఉందో ఆల్ఫా అండ్ బీటా అడ్రినర్జిక్ రిసెప్టార్స్. దీస్ రిసెప్టార్స్ విల్ యాక్ట్, ఈస్ట్రోజన్ యాక్ట్స్ ఆన్ ద, ఈస్ట్రోజన్ దేనిపైన పనిచేస్తుంది, ఆల్ఫా రిసెప్టార్స్ పైన పనిచేస్తుంది, అండ్ ప్రొజెస్ట్రాన్ ఎఫెక్ట్స్ ఆన్ ద బీటా. ఓకే, సో ఇక్కడ ఈస్ట్రోజన్ యాక్ట్స్ ఆన్ ద ఆల్ఫా receptors, alpha adrenergic receptors. The contractile response is initiated through the alpha receptors of the prostaglandinic fibers.